గ్రేటర్ హైదరాబాద్లోని కోర్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వాహనదారులు మలుపుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్కు చేరేందుకు వీలుగా హైదరాబాద్ నాగ్పూర్ మార్గాల్లో ఒక ఎలివేటెడ్ కారిడార్ పనులు చేపట్టారు. అలాగే హైదరాబాద్ కరీంనగర్ మార్గంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే ప్రారంభమవ్వనున్నాయి. ఈ 2 కారిడార్లకు తోడు కొత్తగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి జడ్జిస్ కాలనీ మీదుగా దుర్గం చెరువు పక్క నుంచి నేరుగా గచ్చిబౌలిని శిల్పా లేఅవుట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లేలా మరో ఎలివేటెడ్ కారిడార్కు ప్లాన్ చేశారు. అదేవిధంగా షేక్పేట్ నాలా నుంచి గండిపేట్లోని సిబిఐటి వరకు 200 అడుగులతో రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండిఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేసేందుకు వీలుగా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ కోర్ సిటీ ప్రాంతానికి ఇన్నర్ రింగ్ రోడ్, మెహిదీపట్నం, ఆరాంఘర్, చాంద్రాయనగుట్ట, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, హబ్సీగూడ, తార్నాక, సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట, పంజాగుట్ట, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం వరకు ఉన్నది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్కు చేరేందుకు ఇప్పటికే ఉన్న కనెక్టివిటీ రోడ్లన్నీ ట్రాఫిక్తో రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గాలను సరికొత్తగా తీసుకువచ్చేందుకు హెచ్ఎండిఏ చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడంతో పాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరేందుకు వీలుగా సరికొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్, ఫ్లైఓవర్ వరకు 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రతిపాదించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్కు వెళ్లే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ను 6 వరుసల రహదారిగా మార్చనున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ సరికొత్త రహదారిలో దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్ల మేర 6 లైన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మాణం చేయనున్నారు. ఇక సరికొత్త రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం తాజాగా కన్సల్టెన్సీ నియామకానికి హెచ్ఎండిఏ చర్యలు చేపట్టింది.